ఇన్ని సంవత్సరాలుగా మీరు ఘనంగా శోభయాత్ర నిర్వహిస్తున్నారు కదా! ఏ సమస్యమైన అడ్డంకులు ఎదురైనాయి మీకి? ఒక 2, 3 సార్లు అయినాయి. కానీ మీ పేరునా? నా పేరు కోటి అన్న. మీ యూత్ నేమ్? బాలా శివాజీ యూత్ అన్న. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర నిర్వహిస్తున్నారు? మేము దాదాపు 10 సంవత్సరాలు అయిందన్న ఈ శోభయాత్ర చేయబట్టి. మొట్టమొదటిసారిగా ఈ శోభయాత్రని ఎప్పుడు ప్రారంభించారు మీరు? 2016 నుంచి స్టార్ట్ చేసామన్న. మన కర్నూలులో మొట్టమొదటిసారిగా మీరేనా ఈ శోభయాత్ర స్టార్ట్ చేసింది, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసినదైతే మా బాలా శివాజీ యూత్ ఆధ్వర్యంలో. అంటే మొట్టమొదటిసారిగా ఇంతే మంది జనం ఉండేవారా, లేకుంటే గానా ఎట్లా? మొత్తం యూత్ కలిపి ఒక 30 మంది దాకా ఉంటాము. 30 మంది కలిసి ఫస్ట్ బ్లడ్ క్యాంప్ పెట్టి అక్కడ నుంచి 2021లో విగ్రహం తెచ్చి అక్కడ నుంచి చిన్నగా శోభయాత్ర చేసి ఆ శోభయాత్రలో దాదాపు ఒక 50-60 మంది ఉండే. ఇప్పుడు దాదాపు ఒక 3000 మంది దాకా వస్తున్నారు ఈ శోభయాత్రలో. శోభయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలాగైతే ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ ఐక్యతని చాటి చెప్పినాడో, మా శోభాయాత్రతో ఇప్పుడున్న హిందువులని వాళ్ళని చైతన్యపరచడం. ఘనంగా శోభయాత్ర నిర్వహిస్తున్నారు కదా, ఏ సమస్యమైన అడ్డంకులు ఎదురైనాయి మీకి? ఒక 2, 3 సార్లు అయినాయి. కానీ శోభాయాత్ర అయితే జరిగింది. 2026లో ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్రని ఏ విధంగా నిర్వహిస్తున్నారు మీరు? ఆ రోజు ఖచ్చితంగా బండిమేట వీధి అనేది కాషాయ తోరణాలతో అలంకరణ అనేది జరుగుతుంది. శివాజీ జయంతి అతి ఘనంగా కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ శోభయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? బండిమేట వీధిలో అమ్మవాణి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద మార్కెట్ కూడల మీదుగా పాత బస్టాండ్ కొండరెడ్డి బుర్జు రాజువారు చేరుకుంటాం. సాయంత్రం 4 గంటలకి ప్రారంభమవుతుంది. అందరు హిందూ బంధువులు ఏకమై ఈ శోభాయాత్రను అందరూ విజయవంతంగా చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ యూత్కి బాల శివాజీ యూత్ అని నేమ్ ఎలా వచ్చింది? ఎలాగైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ 16 ఏళ్ళకి కత్తి పట్టి యుద్ధం చేసి ఎట్లయితే చాటి చెప్పాడో, అదే విధంగా మేము చిన్న బాలలము 2016లో అదే స్ఫూర్తి తీసుకొని అట్లనే కొనసాగిస్తున్నాం. మా బాల శివాజీ యూత్ అనే పేరు. छत्रपति शिवाजी महाराज की